Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our channel. Today we will be dealing with UPSC prelims results. UPSC has declared prelims results. So those who have qualified, who made into the list, congratulations. All the best for your future endeavors. And those who couldn't make into the list, ఐ విల్ జస్ట్ సజెస్ట్ ప్లీజ్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. అంటే ఎక్కడ తప్పు పోయి ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేయండి. నేను అదే సజెస్ట్ చేస్తాను. అంటే ప్రిలిమ్స్లో జిఎస్లో ఎఫెక్ట్ అయిందా, లేదా సీసాట్లో ఎఫెక్ట్ అయిందా, నేను ఎక్కడ ల్యాకింగ్ అయ్యాను, సీసాట్ ఏమన్నా దెబ్బ పడిందా, లేదా జిఎస్లో ఏమన్నా దెబ్బ పడిందా, ఎక్కడ ఏమై ఉండొచ్చు అనేది ఒక్కసారి మీరు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్కి అటెంప్ట్కి రెడీ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే మీరు అటెంప్ట్స్ ఇస్తుంటారు వెళ్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ చేయడం అలా వద్దండి. ఒకసారి కూర్చొని సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. పేపర్స్ తీసుకోండి, పేపర్స్ ఏదైతే అటెంప్ట్ చేశారో తీసుకొని నేను ఎక్కడ జిఎస్ ఏమైంది, సీసాట్ ఏమైంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలాగో యూపీఎస్సి ఫైనల్ ఇంటర్వ్యూ తర్వాతనే మార్క్స్ ఇస్తుంది కాబట్టి మనము ఒకసారి మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మార్క్స్ ఓకే ఎన్నొస్తున్నాయి అనేది మనం ఫైనల్గా డిసైడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేస్తుంటే మన మెంటర్స్ అకాడమీ తరఫు నుంచి మనం మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా 2026కి లాంచ్ చేయబోతున్నామండి. టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్, లేదంటే మెంటర్షిప్ అంటే మెంటర్షిప్, లేదా క్లాసెస్ అంటే క్లాసెస్, ఎలా వీలైతే అలా చేద్దామని ప్లాన్ ఉందండి. ప్లస్ యూపీఎస్సి ఇప్పుడు ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై అయ్యారో మన మెంటర్స్ అకాడమీ తరఫు నుంచి పీవైక్యూ అనాలిసిస్ స్టార్ట్ అయిందండి. జిఎస్ 2 స్టార్ట్ అయింది, పాలిటీ నుంచి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ జిఎస్ 3, ఎకానమీ, జిఎస్ 1 ఇలా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తాము. పీవైక్యూ అనాలిసిస్ అంటే పాస్ట్లో ఏమేమి అడిగాడు, ఏమేమి మళ్ళీ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏమేమి అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెడరలిజం తీసుకోండి. ఫెడరలిజంలో ఫిజికల్ ఫెడరలిజం న్యూస్లో ఉంది. అది ఎందుకు న్యూస్లో ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి అనేది నేను అనాలిసిస్తో పాటు ప్రాబబుల్ క్వశ్చన్స్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. హోప్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్.